ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. రాధకి మనసు నిండా నా మీద ప్రేమ ఉంది, అది నాకు తెలుసు. ఆ ప్రేమ కనుక తను బయట పెట్టుంటే నాకిన్ని బాధలుండేవి కాదు కదా. ఎందుకు మామా చందమామ, నా మీద రాధ కొంచెం జాలి కలిగేలా చెయ్యి, తనలో ఉన్న ప్రేమ నాతో పంచుకునేలా చెయ్యి. చుట్టూ నక్షత్రాల మధ్యలో నీ పని బాగుంది, కానీ నా పరిస్థితే ఏదోలా ఉంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క రాధ తన ప్రేమని బయట పెట్టదు, నా మనసుని సంతోష పెట్టదు. ఏంటి నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? అందుకే నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు? ఇదేంటిది? మొన్నటి వరకు ఐ లవ్ యూ అని వచ్చే మెసేజ్లు ఐ మిస్ యూ అని వచ్చింది. ఎవరై ఉంటారు? నేను అనుకున్నట్టు రాదేనా, ఇంకెవరైనా? నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానని నాకు తెలుసు మనోహర్, కానీ నీకు నా మనసులో ఉన్న ప్రేమ ఇలా మెసేజ్ రూపంలో తప్ప బయటికి చెప్పలేను. ఐ లవ్ యూ. నాతో ప్రేమని మెసేజ్ రూపంలో తప్ప డైరెక్ట్గా చెప్పలేవా? అంటే నేను అనుకున్నది అనుమానించింది నిజమేనా? రాధ తన మనసులో ఉన్న ప్రేమని డైరెక్ట్గా నాకు చెప్పలేక ఇలా మెసేజ్లు పెడుతుందా? ఒకసారి చెక్ చేస్తే పోలా? ఈరోజు ఐ లవ్ యూ అని మెసేజ్ వచ్చినప్పుడు రాధ ఫోన్ చూస్తూ ఉంది. ఈరోజు ఐ మిస్ యూ అని మెసేజ్ వచ్చినప్పుడు రాధ ఫోన్ చూస్తూనే ఉంది. అంటే కన్ఫామ్గా నాకు ఈ లవ్ మెసేజ్లు పంపిస్తుంది మై లవ్ రాధ అన్నమాట. అమ్మ రాధ, ఇంతలా ప్లాన్ చేసావా? నీకు అప్లికేషన్ పెట్టుకోగానే నా ప్రేమని అనుభవంలోకి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ చందమామ, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడు నా లవ్ జర్నీని ఎంత స్పీడ్గా స్టార్ట్ చేస్తాను. ఇన్నాళ్ళకి నీ మనసులో ఉన్న ప్రేమని నాకు చెప్పావా? నాకు డైరెక్ట్గా చెప్తే నేనేమనుకుంటానని ఫీల్ అవుతున్నావా? నీ మీద నాకున్న ప్రేమ నీకు అర్థం కావట్లేదు. మనోహర్ పడుకున్నాడా? బయట దోమలున్నట్టున్నాయి, ఎలా పడుకుంటాడో ఏంటో.
మనోహర్ ఇదిగో వాటర్ తాగు తాగు. నాకెక్కళ్ళు వస్తున్నాయని నీకెలా తెలుసు? అదేంటో నువ్వేదో ఇబ్బంది పడుతున్నావనిపించింది. రాధా అని పిలిచినట్టు వినిపించింది. నువ్వు నన్ను పిలవలేదా? నా మనసు నిన్ను పిలిచుంటుంది. నేను చెప్పకుండానే నువ్వు నా మనసులో ఉన్నది అర్థం చేసుకుని ఉంటావు. అలాగే నీ మనసులో ఉన్నది ఏదైనా సరే నాకు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పొచ్చు రాదా? అది నేను అర్థం చేసుకుంటాను. అది ఏ విషయం అయినా సరే, అది ఏ విషయం అయినా సరే. ముఖ్యంగా నువ్వు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకు. నాన్న విషయంలో మనోహర్ ఇబ్బంది పడుతున్నాడు అని నేను ఫీల్ అవ్వటం గమనించుంటాడు. అదే ఇబ్బంది పడుతూ అంటున్నాడు. చాలా థ్యాంక్స్ మనోహర్, నన్ను అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్స్ రాధా. నాన్న, ఇంకో కప్పు ఎవరికమ్మా? అది నాన్న. అయ్యో మనోహర్ కాఫీ తాక్కుండానే వెళ్ళిపోతున్నాడే, ఇప్పుడెలా? ఎవరికమ్మా ఇంకో కాఫీ? ఇంటి వర్ణ గారు వస్తున్నారా ఏంటి? లేదు నాన్న, నాకే కాస్త ఎక్కువగా కాఫీ తాగాలనిపించింది. అందుకే రెండో కప్పు కూడా కలుపుకున్నాను. రాధని చూస్తుంటే మనోహర్ అంటే ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం ఉన్నట్టుంది. కానీ మనోహర్ మనసులో రాధ గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి. ఏమండి, నిన్న రాత్రి మన అమ్మాయికి ఏదో సంబంధం వచ్చింది అన్నారు కదా, ఆ విషయం అమ్మాయితో మాట్లాడండి. అవునమ్మా, మంచి సంబంధం. నువ్వు ఒకసారి అబ్బాయిని చూసి ఓకే అంటే మిగతా విషయాలు నేను మాట్లాడతాను. నాన్న, ఈ విషయంలో నాకు కొంచెం టైం కావాలి. నేనే చెప్తాను నాన్న, ప్లీజ్. అది కాదమ్మా. ప్లీజ్ నాన్న, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. నీ మనసులో నేనున్నానని నువ్వు మీ వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఎందుకు నువ్వు ఓపెన్ అవ్వట్లేదు? మనోహర్ని చూస్తుంటే రాధ మీద మనసులో ప్రేమ ఉన్నట్టే ఉంది. కానీ ఇద్దరూ ఒకరి ముందొకరు తమ ప్రేమని చెప్పుకోలేదేమో అనిపిస్తోంది. ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ నేను అనుకున్నట్టు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే మనోహర్ లాంటి అబ్బాయి రాధకి రావడం రాధ అదృష్టం. కనీసం తన బొబ్బట్లు అసలు ఏ టేస్టు లేకుండా ఉన్నాయి. అలా ఎలా ఇచ్చావమ్మా ఫస్ట్ ప్రైజ్? దేవకి,
దేవకి దేవకి ఏంటండి? పిలిచినా పలకనంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఏం లేదండి. నిన్న నువ్వు మన అమ్మాయిని కుట్టిన విషయం గురించి ఆలోచిస్తున్నావు కదా? అవునండి, నిన్న టెంపుల్లో అలా ప్రవర్తించింది మన గాయత్రేనా? మన అమ్మాయి ఇంత స్వార్థంగా ఆలోచిస్తుందా? ఆ విషయం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఏంటి దేవకి, ప్రతి చిన్న విషయానికి ఇంతలా ఆలోచిస్తున్నావు ఎందుకు? నువ్వు అనుకుంటున్నట్టు మన గాయత్రిది స్వార్థం కాకపోవచ్చుగా, అది పొసెసివ్నెస్ కావచ్చు కదా. ఇన్నాళ్ళు మనకి దూరంగా పెరిగిన అమ్మాయి ఆ రాధ వలన డిస్టర్బ్ అవుతుంది. అందువల్ల నువ్వు ఏమాత్రం రాధ గురించి పాజిటివ్గా ఆలోచించినా, రాధ గురించి మాట్లాడిన నువ్వు నీ ప్రేమ తనకెక్కడ దూరం అవుతాయోనన్న అభద్రతాభావం అయి ఉండొచ్చు కదా. నువ్వు గాయత్రి గురించి ఆలోచిస్తూ దాన్ని పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదేమో దేవకి. మన ప్రేమని కోరుకోవడంలో, మన ప్రేమ తనకి దక్కాలి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదండి. కానీ నలుగురి మంచి గురించి ఆలోచించాల్సిన పొజిషన్కి వెళ్లాల్సిన మనమ్మాయి ఒక చిన్న కాంపిటీషన్లో ఆపోజిట్ వాళ్ళని మోసం చేసి గెలవాలన్న ఆలోచన నాకు నచ్చట్లేదండి. ఆ విషయం నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేని అమ్మాయి రేపు మనం కోరుకుంటున్న పెద్ద పొజిషన్లో కూర్చుంటే ఎలాగండి? మనమ్మాయిలో స్వార్థం ఉండడం ఏంటండి? దేవకి, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది నాకు. అలాంటిది ఏముంది ఇప్పుడు? మనం మన గాయత్రిని కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్దాం, సరేనా? హలో, అలాగే సార్. ఓకే సార్. ఎవరు దేవకి? మనల్ని అర్జెంటుగా కలవాలి అని లాయర్ విశ్వనాథం గారు వస్తున్నారంటండి. ఆయన ఆల్రెడీ బయలుదేరారంట. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. సరే. రాధ అమ్మా నాన్నలు రాధ పెళ్లి చేయాలని కంగారు పడుతున్నారు, కానీ రాధ టైం కావాలని అడుగుతోంది. నేను రాధ మనసులో ఉన్నానని నాకు తెలుస్తుంది, కానీ డైరెక్ట్గా బయటపడడం లేదు. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అంటూ మెసేజ్లు పెడుతుంది, కానీ ఇటు నాకు కానీ వాళ్ళ అమ్మా నాన్నకు కానీ విషయం చెప్పట్లేదు. ఈ బాబు ఆ బాబే కదా, దేవకి మేడం గారు అల్లుడు గారు. అల్లుడు గారు, బాబు, అల్లుడు గారు. ఏంటి నా దగ్గరకు వస్తున్నారు? వెంటనే తప్పించుకోవాలి. అల్లుడు గారు ఆగండి. బాబు, మీ మామగారు పిలుస్తున్నారు. ఎవరు మామగారండి? నాకు ఇక్కడ మామగారు ఎవరు లేరండి. అదిగో మీ మామగారు. అదేంటి బాబు, పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నారు? ఓహో, మీరా? ఇంకెవరో ఎవరినో పిలుస్తున్నారేమో అనుకున్నాను, అంతే. మీరని అనుకోలేదు అంకుల్. అవును బాబు, మీరేంటి ఇక్కడ? అదే, అప్పుడప్పుడు ఇలా జాగింగ్కి వస్తూ ఉంటాను అంకుల్. అవును, మీరేంటి ఇక్కడ? నిన్న పండగ కోసం అమ్మాయి ఇంటికి వచ్చాం. ఇప్పుడు మా రాధ మీ ఇంట్లో ఉండట్లేదు కదా, ఇక్కడే ఉంటుంది. అవును అంకుల్, నాకు తెలుసు. ఎలా బాబు? ఎలా అంటే, తను మా ఎంప్లాయ్. మా ఎంప్లాయ్ బాగోగులు మేము చూసుకోవాలి కదా, అలా. నువ్వెంత మంచోడు బాబు. పదండి బాబు, అలా కూర్చుని మాట్లాడుకుందాం. రండి, కూర్చోండి బాబు. అవును బాబు, మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఉంది, కానీ అది మీ పర్సనల్ అనే ఆలోచిస్తున్నాను. పర్లేదు అంకుల్, అడగండి. అదే బాబు,
నిన్న మీ వాళ్ళందరూ గుడికొచ్చారు కానీ మీరు కనిపించలేదు. అదే నిన్న నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అంకుల్, అందుకే రాలేకపోయాను. చిన్నపిల్లాడివైనా నీలో ఎంత సంస్కారం ఉంది బాబు. ఏమైంది అంకుల్? నాకంతా తెలుసు బాబు. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. ఏం లేదు బాబు, నిన్న మీ వాళ్ళని గుళ్ళో చూసిన తర్వాత మీ మధ్య ఏదో జరిగిందని అర్థమవుతుంది, కానీ అదేంటో తెలియడం లేదు. అది తెలుసుకుందామని ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, కానీ మీరు చెప్పట్లేదు. జరిగిన దాన్ని దాచిపెట్టి మీ వాళ్ళ గౌరవాన్ని దాచిపెడుతున్నారు చూడు. ఆ సంస్కారం ఉన్న మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది. కొంపతీసి రాధ గురించి నా గురించి తెలిసిపోయిందా? మా మధ్య ఉన్న ప్రేమ సంగతి ఎలా కనిపెట్టారు? ఏంటో అంకుల్, నాకేమీ అర్థం కావట్లేదు. అదే బాబు, మీ మధ్య ఏదో జరిగి మీరు ఆ ఇంటికి దూరంగా ఉంటున్నారని అర్థమవుతుంది. నిన్న మీ వాళ్ళు గుడికి వచ్చినప్పుడు అమ్మాయి పేరుతో పాటు అల్లుడి పేరుతో కూడా అర్చన చేయించాలి కదా. కనీసం మీరు అక్కడ లేరన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు. అప్పుడే నాకు అర్థమైంది మీ మధ్య ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఆ ఇంట్లో అందరూ మంచివాళ్లే కదా బాబు, అపార్థాలు ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది? ఏముంది అంకుల్, ఈ ప్రపంచంలో అందరికీ జరిగేదే నా జీవితంలోనూ జరిగింది. పేదవాడికి ఉన్నవాడికి తేడా వల్ల నా జీవితం ఉండి లేకుండా అయిపోయింది. డబ్బుందన్న ఆలోచనతో ఆవిడ, ఈ డబ్బు నాది కాదు అన్న బాధతో నేను. దానివల్లనే అపార్థాలు, ఆ అపార్థాల ఫలితమే ఇది. అందరూ మంచివాళ్ళైన అపార్థాలు వస్తాయని నాకు మొదటిసారి అర్థమవుతుంది బాబు. సరే బాబు, వెళ్దాం రండి. ఎక్కడికి? మా ఇంటికి. ఇప్పుడు మీ ఇంటికి ఎందుకులేండి అంకుల్, పర్లేదు వెళ్తాను. ఏం పర్వాలేదు బాబు, మా అమ్మాయి టిఫిన్లు బ్రహ్మాండంగా చేస్తుంది. టిఫిన్ చేసి వెళ్తురు గాని రండి. అయ్యో పర్వాలేదు అంకుల్. మీరు కాదనకూడదు, రావాలి అంతే. ఇలాగైనా సరే 10 నిమిషాలైనా రాదని ప్రశాంతంగా చూడొచ్చు. రండి బాబు, రండి. వదలరు కదా అంకుల్ మీరు. సరే పదండి. రండి బాబు. పాపం మనోహర్ కాఫీ కూడా తాగకుండా బయటికి వెళ్ళిపోయాడు. నా వల్ల తను చాలా ఇబ్బంది పడుతున్నాడమ్మా. నిన్న రాత్రి కూడా పైన ఎలా పడుకున్నాడో ఏమో. నువ్వేం కంగారు పడకమ్మా. మీ నాన్నని ఎలాగో ఒప్పించి ఈరోజు మేము వెళ్ళిపోతాం. అమ్మా, మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలని కాదమ్మా. పిచ్చి పిల్ల, నువ్వు అలా ఎందుకంటావమ్మా? నీ గురించి నాకు తెలీదా? రాధని మనోహర్ గురించి ఏమనుకుంటుందో అడగాలా వద్దా? అడిగితే ఏమైనా అనుకుంటుందా? చెప్తుందా? చూస్తుంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టుగానే ఉంది, కానీ నాకు చెప్పడానికి ఏమైనా ఆలోచిస్తుందా? అడిగితే సరి, అభిప్రాయం తెలుసుకోవడంలో తప్పే ఉంది. అమ్మ రాధా, నేనొక విషయం అడగాలనుకుంటున్నాను, అడగమంటావా? అలా అంటావేంటమ్మా? నన్ను ఏదైనా అడిగే అధికారం, హక్కు నీకున్నాయి. అడగమ్మా. ఏం లేదమ్మా, కూతురుకొక వయసు వచ్చాక తనకి పెళ్లి చేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశపడతారు. అలాగే మేము ఆశపడ్డాము. కానీ నీ గురించి నిజం తెలియక మీ నాన్నగారు... అమ్మా, నా గురించి, నా జీవితంలో ఏం జరిగిందో అంతా నీకు తెలుసు కదమ్మా. నాన్నకి ఎందుకు చెప్పడం లేదో నీకు తెలుసు. ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే... అది కాదమ్మా, నేను మాట్లాడుతోంది మీ నాన్నకి నిజం చెప్పడం గురించి కాదు. మరి నీ పెళ్లి గురించి. చూడు రాధా, నిన్ను కన్న తల్లిదండ్రులు నీ జీవితంలోకి రాకముందు నీ పెళ్లి బాధ్యత మాదే అనుకున్నాం. ఇప్పుడు ఆ బాధ్యత నీ కన్న వాళ్ళకే వదిలేయాలి, మేం చూడకూడదు. కానీ పాపం మీ నాన్నకి నిజం తెలియక నీకు పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు.
మాట్లాడకమ్మా. నాకు కన్న వాళ్ళున్నా కూడా మీకు వాళ్ళకి నాకు తేడా లేదమ్మా. నా విషయంలో వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో మీకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. మీరు నన్ను ఇంత బాగా పెంచకపోతే నేను నా కన్న తల్లిదండ్రులని ఎలా కలుసుకునేదాన్ని? నా విషయంలో మీరెప్పుడు అలా ఆలోచించొద్దమ్మా. కృష్ణుణ్ణి దేవకి కన్నదని యశోద తల్లి కాకుండా పోతుందా? నువ్వు నా యశోదవమ్మా. అయినా నా మనసులో ఉన్న మాట అడగమంటావా? అడగమ్మా. మనోహర్ గురించి రాధ మనసులో ఏముందో? నిజంగా ఇద్దరి మధ్య ప్రేమే ఉంటే వెంటనే పెళ్లి చేసేయాలి. అదే మనోహర్. యశోదా, అత్తయ్య గారు, మీకో విషయం చెప్పాలి. ఇంతకు ముందే లాయర్ గారు వచ్చి వెళ్ళారు. సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఆ మనుషులు వస్తేనే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు అంటున్నారు.